రైతులందరూ కూడా మొక్కజొన్న టిక్కీలు పట్టాలు లేచిపోయి మొక్కజొన్న టిక్కీలు మొత్తం తడిసినాయి. ఇక్కడ మన ఒక నెల 10 రోజులు అయింది సొసైటీ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు దగ్గర 70 ఏళ్ళ టిక్కీలు కాటాయి ఉన్నాయి. ఆన్లైన్ కూడా అయింది. ఇక్కడ నుంచి లారీలు ట్రాన్స్పోర్ట్ కావట్లేదని చెప్పి లారీలు రావట్లేదని చెప్పి ఇక్కడ మొక్కజొన్నలు మొత్తం కూడా తడిసిపోయినాయి. ఈ ధాన్యాన్ని మొత్తం తడిసిపోయిన ధాన్యం కాటా ఆన్లైన్ అయిన ధాన్యం ఒక్క గింజ కూడా లేకుండా ప్రభుత్వమే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. చేయకపోతే రేపటి నుంచి ఏఎంఎస్ తరఫున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి సిపిఎంఎల్ నూడోమొక్క సిక్క మండల కమిటీ తరఫున అట్లే ఏఎంఎస్ ఇల్లెందు మండల కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నాది పోలారం గ్రామ పంచాయతీ. భద్రతండ నుంచి గత 1 తారీఖు నాది కాటా అయింది. ఆ కాటా అయింది దాదాపు నెల అవుతుంది. నెల అయినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తా అన్నారు. ఆ కొనుగోలు కోసం అంతా 3 కిలోమీటర్ల నుంచి ఈడ కొమరారం గ్రామ పంచాయతీకి తేవడం జరిగింది. కాబట్టి ఇక్కడ దాదాపుగా నెల రోజుల దాకా కాటాలు అయినవి ఉన్నాయి. కనీసానికి లారీలు రావట్లేదు. ఆ లారీలు వచ్చిన లారీలు కూడా బయట దళారులకు పంపుతారో ఏంటో ఆ విషయం కూడా మాకు తెలియపరచట్లేదు. లారీలు వస్తాయని లారీలు రావట్లేదు. ఇప్పుడు ఈ 6 కాలాలు కష్టపడి ఈ అకాల వర్షానికి మొత్తం ఇవాళ తడవడం జరిగింది. ఈ తడిచిన ధాన్యానికి ఈ రేవంత్ రెడ్డి మొత్తము ఒక గింజ లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నాము.